డీఎస్పీ భీమ్రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలను ప్రస్తావించింది ఏసీబీ. భీమ్రెడ్డి ఆస్తుల విలువ మొత్తం 300 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా వేసింది. సోదాల టైంలో భీమ్రెడ్డి ఇంట్లో 2 మెమరీ కార్డ్స్ ని స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. ఆ మెమరీ కార్డ్స్ లో ఉన్న వివరాల ఆధారంగా ఆస్తుల డాక్యుమెంట్స్ ని సీజ్ చేశారు. భీమ్రెడ్డి డైరీని కూడా స్వాధీనం చేసుకున్నామని, ఆ డైరీలో నాకివ్వాల్సిన వాళ్ళు నేను ఇవ్వాల్సినవి అని పూర్తి వివరాలు రాసుకున్నట్లుగా వెల్లడించారు. ఆస్తులు కూడబెట్టడంలో భీమ్రెడ్డి చాలా తెలివిగా వ్యవహరించాడని రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించింది. భీమ్రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో ఏసీబీ ప్రస్తావించిన మరిన్ని అంశాలకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రమేష్ వైట్ల మనకు అందిస్తారు. ఆదాయాన్ని మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన భీమిరెడ్డి రిమాండ్ రిపోర్ట్లో చాలా కీలకమైన అంశాలు అధికారులు ప్రస్తావించారు. అయితే 17 పేజీల ఈ రిమాండ్ రిపోర్ట్లో చాలా కూలంకుషంగా భీమిరెడ్డి ఆస్తుల విషయాలు మొత్తంగా ప్రస్తావించారు. దీంట్లో ముఖ్యంగా భీమిరెడ్డి ఆస్తులతో పాటు అతని బినామీలు, అంతేకాకుండా అతను ఎవరెవరి పేర్ల మీద బినామీలు ఉన్నాయి, ఎంత మేరకు ఆస్తులు ఉన్నాయి, అయితే అతను ఎవరికి డబ్బులు ఇవ్వాలి, అతనికి ఎవరి దగ్గర నుంచి రావాల్సింది, ఇలా ప్రతి అంశాన్ని ప్రతి దాన్ని కూడా ఆ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అయితే సోదాల సమయంలో మొత్తం 10 బ్యాంక్ అకౌంట్లను అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా 2 మెమరీ కార్డులను అధికారులు స్వాధీనపరుచుకున్నారు. అయితే ఈ మెమరీ కార్డులో పెద్ద ఎత్తున ఆస్తులకు సంబంధించిన చిట్టా కూడా బయటపడింది. అయితే ఈ ఆస్తులన్నీ కూడా దాదాపుగా బినామీ పేర్ల మీద ఉన్నాయి. అతని దగ్గర పనిచేసిన డ్రైవర్లు కావచ్చు, హోంగార్డులు కావచ్చు, లేకుంటే అతని దగ్గర పరిచయస్తులు కావచ్చు, లేకుంటే కొంతమంది వ్యాపారవేత్తలు కావచ్చు, లేకుంటే కొంతమందితో కలిసి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళ పేర్ల మీద మాత్రమే పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి. అయితే 2 మెమరీ కార్డులలో 2 కీలకమైన అంశాలు ఉన్నాయి. రెండు ముఖ్యమైన విషయాలు కూడా దాంట్లో ప్రస్తావించడం జరిగింది. అయితే దీంట్లో ఒక పుస్తకం, ఒక డైరీలో ఒక రెండు పేజీలు మొత్తం కనుక్కున్నారు. ఆ పేజీలో 2 కీలకమైన అంశాలు కూడా ఉన్నాయి. అయితే ఒక పేజీలో మనకు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ మరొక పేజీలో మనం ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఎన్ని మొత్తంలో డబ్బులు ఇవ్వాలి అనే విషయాన్ని కూడా దాంట్లో రాసుకున్నాడు. అయితే దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే తాను ఎవరైతే బినామీల పేర్ల మీద ఆస్తులు రిజిస్ట్రేషన్ చేశాడో అయితే వాళ్ళు ఎప్పుడైనా తిరగబడే అవకాశం ఉంటుందని చెప్పి భీమిరెడ్డి ముందుగానే ఆలోచన చేశాడు. ఆ మేరకు ముందుగానే క్యాన్సిలేషన్ డీడు సంబంధించిన పత్రాలు కూడా వాళ్ళతో సంతకాలు చేయించుకొని తన దగ్గర పెట్టుకోవడం జరిగింది. ఈ మేరకు పెద్ద ఎత్తున క్యాన్సిలేషన్ డీడ్ పత్రాలు కూడా అధికారులు స్వాధీనపరుచుకున్నారు. మొత్తంగా చూస్తే దాదాపు 300 కోట్ల పైసలకు ఆస్తులకు సంబంధించిన పత్రాలు ఇప్పటికే అధికారులు స్వాధీనపరుచుకున్నారు. అయితే ఇంకా 10 బ్యాంకులకు సంబంధించిన సమాచారం రావాల్సింది, 2 లాకర్ సంబంధించిన సమాచారం రావాల్సింది. అయితే వీటి సమాచారం మొత్తం వస్తే దాదాపు 300 పైసలు కోట్ల ఆస్తులు ఉండే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తంగా చూసినట్లయితే భీమిరెడ్డి తన ఆస్తుల్ని పంపకాలు కూడా ముందే చేయడం జరిగింది. తాను చార్ధామ్ యాత్రకు పోవడానికంటే ముందే తన కుమారులకు కావచ్చు, తన కుటుంబ సభ్యులకి తాను ఆస్తులను ఎవరెవరి మీద పంపకాలు చేస్తున్నాను, ఎవరెవరికి ఇస్తున్నాను విషయం కూడా అతను పేర్కొన్నాడు. అయితే భీమిరెడ్డి ఇంట్లో చూసినప్పుడు అతన్ని అదే రోజు అరెస్ట్ చేసిన అవసరం ఉంది. కానీ అరెస్ట్ చేయకపోవడంతో కొంత విమర్శలు ఏసీబీ అధికారులు ఎదుర్కొన్నారు. అయితే ఎందుకు అరెస్ట్ చేయలేని విషయం కూడా ఆ రిమైండర్లో పేర్కొనడం జరిగింది. ఆ రోజు సోదాలు చేస్తున్న సమయంలో, సాయంత్రం సమయంలో భీమిరెడ్డికి అతి శ్వాస సంబంధమైన ఏదైతే ఇబ్బంది ఏర్పడంతో వెంటనే పక్కనే ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్ తోటి చికిత్స చేయించి ఆ తర్వాత పక్కనే ఉన్న సిటీనూర్ హాస్పిటల్ తీసుకువెళ్ళి అక్కడ చికిత్స చేశాము. ఆ తర్వాత అతను కోనుకున్న తర్వాత అతన్ని అరెస్ట్ చేశామని చెప్పి ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్ట్లో చాలా విషయాలు కూడా మొత్తం 17 పేజీల్లో పొందుపరిచారు. దీని మీద సమగ్ర దర్యాప్తులు చేస్తామని చెప్పి ఏసీబీ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ గణపత్తో రమేష్ వైట్ల, ఎన్టీవీ.